అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. కొన్నిసార్లు మనం తలపెట్టిన పనుల్లో ఆటంకం కలగడం కూడా మంచిదే అని అనిపిస్తుంది. ఇలా ఎందుకు చెప్పానంటే, నా ఫ్రెండ్ జీవితంలో వినాయకుడు చేసిన మహిమ గురించి, అలాగే ఈ పూజను తను ఎలా ఆచరించింది, ఎన్ని వారాలు చేసింది, అలాగే క్లియర్ ఇన్ఫర్మేషన్తో పాటుగా తన జీవితంలో జరిగిన మిరాకిల్ గురించి చెప్తానండి. ఈ వీడియోను చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్తో మీకు అందివ్వబోతున్నాను. తప్పకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఈ పూజ ఏమిటంటే, మనం వినాయకుడిని తెల్ల జిల్లేడు పువ్వులతో, తెల్ల జిల్లేడు ఆకులతో పూజిస్తాము. ముందుగా మనం ఎక్కడైతే పీఠాన్ని పెట్టుకుంటామో అక్కడ శుభ్రంగా పసుపుతో అలికి పిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. ఇక్కడ మనం ఒక ఇత్తడి ప్లేట్లో కానీ రాగి ప్లేట్ను కానీ తీసుకుని తెల్ల జిల్లేడు ఆకులను అమర్చుకోవాలి. ఈ తెల్ల జిల్లేడు ఆకులు 9 కానీ 11 కానీ ఆకులు ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆ తర్వాత గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి. మీ దగ్గర తెల్ల జిల్లేడు విగ్రహం ఉంటే కనుక అది పూజలో పెట్టుకుని తెల్ల జిల్లేడు విగ్రహానికే పూజ చేసుకోవచ్చు. తెల్ల జిల్లేడు పువ్వులతో తెల్ల జిల్లేడు విగ్రహానికి పూజ చేసుకోవచ్చు. అలా చేస్తే ఎంతో మంచిది. తెల్ల జిల్లేడు విగ్రహం లేకపోతే కనుక ఇత్తడి విగ్రహం అయినా సరే పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం గణపతిని పూజ చేసినా సరే పసుపు గణపతిని కూడా పూజిస్తాం కాబట్టి పసుపు గణపతిని కూడా పూజలో పెట్టుకోవాలి. ముందుగా దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకుని నూనె ఒత్తులు వేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షంతలు పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకుని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమోస్తుతే అని తలుచుకుంటూ నమస్కారం చేసుకోవాలి. మనం తెల్ల జిల్లేడు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పూజించే ముందు పసుపు గణపతి పూజ చేసుకోవాలి. పసుపు గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షంతలు సమర్పించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. తర్వాత మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ కూడా చేసి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడితో పసుపు వినాయకుడి పూజ పూర్తవుతుంది. తర్వాత తెల్ల జిల్లేడు వినాయకుని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పూజ చేసుకోవాలి. ఈ గణపతిని కూడా షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత గణపతిని అదాంగ పూజ ఉంటుంది, అది చదువుకుంటూ తెల్ల జిల్లేడు పువ్వులతో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత వినాయకుని అష్టోత్తర శతనామావళి కూడా చదువుకుంటూ పూజ చేసుకోవాలి. వినాయకునికి ఎంతో ఇష్టమైన గరికతో కూడా పూజ చేసుకోవచ్చు. నేను వీడియో స్టార్టింగ్లో కొన్నిసార్లు పనుల్లో ఆటంకం కలగడం కూడా మంచిదే అని చెప్పాను కదా. అది ఎందుకంటే, నా ఫ్రెండు ఒక అమ్మాయి ఉందండి. తన పేరు గీత. నాకు చాలా మంచి ఫ్రెండు. తను ఏంటంటే చాలా బాగా చదివేది, మంచి జాబ్ రావాలని తను కోరుకునేది. కనపడిన దేవుడి కల్లా మొక్కేది. నాకు ఒకసారి ఫోన్ చేసి జాబ్ గురించి ఏదైనా పూజ ఉంటే చెప్పు, నాకు మంచి జాబ్ రావాలి అని చెప్పింది. నేను తెల్ల జిల్లేడు పువ్వులతో పూజ చెయ్యి, 11 బుధవారాలు పూజ చెయ్యి అని చెప్పాను. ఇంకా తను నెక్స్ట్ వచ్చే బుధవారం నుండే పూజను స్టార్ట్ చేసేసింది. ఇలా 2 వారాలు అయితే గడిచాయి. పూజ కంటిన్యూగా చేస్తూనే ఉంది. అయితే ఒక మంచి కంపెనీ నుండి తనకైతే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది, చాలా సంతోషపడిపోయింది. నాకు తర్వాత కాల్ కూడా చేసింది ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. ఇంటర్వ్యూ రోజున ఏమైందంటేట, ఉదయం బస్ ఎక్కి స్టార్ట్ అయ్యింది. బస్ మధ్యలో బ్రేక్ డౌన్ అయ్యి ఇంక చాలాసేపు ఆగిపోయిందిట. నా ఫ్రెండ్ ఇంక చాలా నిరాశపడిపోయి, అయ్యో ఇంత మంచి అవకాశం పోయింది అని ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయిందిట. ఇంకా అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇంకా ఆలస్యంగా వెళ్ళడం వల్ల తనని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకోలేదు. ఇంక చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేసింది. ఏమీ బాధపడకు, అంత మంచి జరుగుతుంది, కానీ హోప్ ఫర్ ద బెస్ట్ అని ధైర్యం చెప్పి, వినాయకుని పూజ మానకు, కంటిన్యూ చెయ్యి, ఇలా నేను 11 వారాలు చెప్పాను కదా అని చెప్పాను. తను చాలా డిసప్పాయింట్ అయినా సరే నా మాటల వల్ల ధైర్యం తెచ్చుకుని ధైర్యం కోల్పోకుండా ఇంకా పూజను కూడా అలాగే కంటిన్యూ చేసింది. తనకు ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకుంటోంది. కొన్ని రోజుల తర్వాత తనకు ఫస్ట్ వెళ్ళాలనుకున్న కంపెనీ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే, ఆ కంపెనీ ఆర్థిక సమస్యల వల్ల మూతపడిపోయిందని, అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు పోయాయి అని తెలుసుకుంది తను. అప్పుడు ఆ రోజు బస్ బ్రేక్ డౌన్ అవ్వడం నా దురదృష్టం కాదు, అదొక అదృష్టం అని తనకు జరిగిందంతా తను చెప్పుకొచ్చింది. ఆ తర్వాత చాలా మంచి కంపెనీలో కూడా జాబ్ వచ్చింది తనకి.
దీని ద్వారా మనకు కొన్ని సార్లు ఆటంకాలు మనకు అప్పట్లో చెడు అనిపిస్తాయి, కానీ అవే మనల్ని పెద్ద సమస్యల నుండి కాపాడి మంచి మార్గంలోకి తీసుకెళ్తాయి. కాబట్టి ప్రతి ఆటంకాన్ని ఓర్పుతో స్వీకరించడం నేర్చుకోవాలి. తెలిసింది కదా నా ఫ్రెండ్ జీవితంలో జరిగిన వినాయకుడు చేసిన మిరాకిల్ గురించి. ఇంకా పూజ విషయానికి వస్తే అష్టోత్తరం చదువుకున్న తర్వాత మనకు సంకటనాశన గణేష స్తోత్రం ఉంది కదా, అది చదువుకోవచ్చు. అది 11 సార్లు కానీ మీకు ఎన్నిసార్లు చదవాలి అనిపిస్తే అన్నిసార్లు చదువుకోవచ్చు. తర్వాత ధూపం వేసి దీపం చూపించి నైవేద్యంగా 9 ఉండ్రాళ్ళు కానీ 11 ఉండ్రాళ్ళు కానీ లేదా 21 ఉండ్రాళ్ళు కానీ కంపల్సరీగా నైవేద్యం పెట్టాలి. దానితో పాటుగా మీరు కొబ్బరికాయ, అరటిపళ్ళు లేదంటే ఏ పండుంటే ఆ పండును నైవేద్యంగా సమర్పించవచ్చు. కానీ ఉండ్రాళ్లను మాత్రం కంపల్సరీగా నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత గణపతి పాటలు చక్కగా పాడుకుంటూ పంచహారతిని, కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. వినాయకుణ్ణి మనసారా తలుచుకుని మీ కోరికలు చెప్పుకొని మనసారా దండం పెట్టుకోండి. ఈ పూజ ఎప్పుడు చెయ్యాలి, ఎవరెవరు చెయ్యాలి అంటే కనుక ఈ పూజను ప్రతి బుధవారం రోజున చేసుకోవచ్చు. మీరు 11 బుధవారాలు కానీ 21 బుధవారాలు కానీ అని మొక్కుకొని చేసుకోండి. ఆ తర్వాత ఈ పూజను ఎవరైనా సరే చేసుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పూర్వ సువాసినులు ఇలా ఎవరైనా సరే చేసుకోవచ్చు. పూజ అయిన తర్వాత వినాయకుని గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి. ప్రతి బుధవారం కూడా కంపల్సరీగా ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా బ్రహ్మచర్యం పాటించాలి. ఒక పూట భోజనం చేయాలి, రెండో పూట ఏదైనా టిఫిన్లు అంటే తినవచ్చు. ఇలా నేను చెప్పిన ప్రకారంగా వినాయకుణ్ణి పూజించండి. తప్పకుండా మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. ఇలా బుధవారం రోజున వినాయకుణ్ణి జిల్లేడు పువ్వులతో కానీ గరికతో కానీ పూజిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఉద్యోగంలో ఏదైనా మార్పులు రావాలన్నా లేదంటే సంతానంలో ఏదైనా మీకు సమస్యలు ఉన్నా సరే, ఏ సమస్య అయినా సరే, ఇల్లు కట్టుకోవడం కానీ ఏదైనా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య ప్రకారంగా మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వినాయకుడిని ఈ విధంగా పూజ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. తెలిసింది కదండి, విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని తెల్ల జిల్లేడు పువ్వులతో ఎలా పూజ చేయాలి అనే విషయాలన్నీ కూడా. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.